హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది డే 2 ఆఫ్ మేకింగ్ రామ్ మందిర్ వ్లాగ్. సో రామ్ మందిర్కి అయితే బేస్ మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా ఇదన్నీ పిల్లర్స్ అనమాట. పిల్లర్స్ కోసం కట్ చేసుకున్నాను. 1.2 mm హైట్ అండ్ 2 mm విడ్త్. సో వాటిని ఇప్పుడు అన్నీ అంటించాలి. సో ముందుగా ఈ బేస్మెంట్ని కిందన ఫౌండేషన్ బేస్ ఉంది కదా, ఫోమ్ షీట్, దాని మీద స్టిక్ చేసేస్తున్నాను ఫెవికాల్ పెట్టి. అండ్ ఇది చూసారా, ఇది టెంప్లెట్గా నేను పెట్టుకున్నాను. సో దట్ ప్రతిసారి మనం మెజర్ చేయనక్కర్లేదు. ఈ టెంప్లెట్ ద్వారా అలా డ్రా చేసి నేను దాన్ని ఈజీగా కట్ చేసి తీసుకోగలను పీసెస్. సో ఇటువంటి పీసెస్ నాకు అలాగా చాలా యూజ్ అవుతాయి సేమ్ ప్రాజెక్ట్కి. నెంబర్ ఆఫ్ పీసెస్, ఎందుకంటే ఫ్లోర్ బై ఫ్లోర్ యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు నాకు వర్క్ అయితే చాలా ఈజీ అయింది. సో గైస్, పిల్లర్స్ అయితే అన్నీ అలాగే అసెంబుల్ చేసేసాను అండ్ సపోర్ట్స్ కూడా పెట్టాను. ఇదేమో దాని ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ బేసిన్ దగ్గర కట్ చేశాను కదా, అది ప్లేస్ చేశాను. సో దాన్ని కూడా టైల్స్ లాగా లుక్ ఇచ్చి అండ్ పెయింట్ కూడా చేసేసాను. సో ఈవినింగ్ అలాగా కొంచెం బాడీని స్ట్రెచ్ చేద్దామని అలా పొలంలోకి వెళ్ళాను. సో ఇదంతా మా పొలం. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసింటే మీకు తెలుస్తుంది. నేనైతే పొలంలోనే మా ఇల్లు కట్టుకొని ఉంటున్నాం అనమాట మేము. సో లుక్ అయితే ఈవినింగ్కి ఇలా వచ్చింది, బాగుంది. బట్ ఇంకా డీటెయిలింగ్ వర్క్ యాడ్ చేయాలి. పిల్లర్స్ మధ్యన ఒక చిన్న కర్వ్ షేప్ పెడితే కొంచెం డీటెయిలింగ్గా బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా దాని మీద వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా చిన్న పీసెస్, మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. అది 3 mm by 3 mm పీస్ అనమాట. దాన్ని హాఫ్ చేసి మళ్ళీ దానిలో చిన్న పీస్ కట్ చేస్తే ఆ డీటెయిలింగ్ కనబడింది. దాన్ని స్టిక్ చేయడానికే నాకు ఇంచుమించుగా 1.5 hours to 2 hours పట్టింది. ఆ స్మాల్ కదా. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ లుక్ అయితే వచ్చింది, బాగానే వచ్చింది. డీటెయిలింగ్ వర్క్ అయితే బాగుంది. ఇంకా 2 floors యాడ్ చేయాలి. సో మోస్ట్లీ రేపటికైతే వర్క్ని ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది ఆ టాప్ మీద డీటెయిలింగ్ వర్క్, దాన్ని రేపు మొత్తం ఫైనలైజ్ చేస్తాను. ఫైనలైజ్ అంటే ఐ మీన్ కలరింగ్ అండ్ ప్రాపర్గా పేస్ట్ చేయడం అంతా చేయాలి. సో నైట్ అయితే ఆల్మోస్ట్ 11:15 అయింది. వర్క్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. రేపైతే ఈ మందిర్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 days అయిపోయింది. సో మోర్ దాన్ 2 days అయితే తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఎప్పుడైతే నేను సేల్ పర్పస్ చేస్తున్నానో ఎక్కువ టైం నేను మ్యానుఫ్యాక్చరింగ్కి స్పెండ్ చేయకూడదు. నేను అంత కాస్ట్ కటింగ్ చేయాలంటే నా టైం కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను గైస్. బాయ్.